తెచ్చుకొని అట్లా ఇట్లా తిరిగితే 50-100 వస్తాయి. అట్లా ఇట్లా తిరిగితే 50-100 వస్తాయి. రాత్రి ఎలకలు దూరినాయి. మీరు కట్ట పెట్టుకొని తప్పుకోవచ్చు. మీరు కట్ట పెట్టుకొని తప్పుకోవచ్చు. బాయ్ చెప్తే ఇంకా మీరు పోరు కదా. బాయ్ బాయ్ అంటే పోయేటప్పుడు బాయ్ చెప్తాను. అంటే మీరు వాళ్ళ దగ్గరకు వస్తా ఉంటారు కదా. కార్ అండి మేము అడిగింది. మరి కార్ కు రేట్ చెప్పాను కదండి. మీరు టైర్ కి అడుగుతారు అనుకున్నాను. స్టీరింగ్ కొనేటోళ్ళే అని. మీరు చూసిన డీటెయిల్స్ కి ఇక్కడ మాకు మ్యాచ్ అవ్వట్లేదు. కొత్తది అందుకండి మేము కూడా ఏంటంటే మీరు చెప్పింది దసరాలో ఎగ్జిబిషన్ లో పెట్టే కార్ కాదండి. మీరు మరీ దారుణంగా మేము దానికే తీసుకెళ్తున్నామండి. ఇది మేము దానికోసమే తీసుకెళ్తాం. నేను మర్చిపోయినాను. ఇప్పుడు నెక్స్ట్ దసరాలో మీరు తిప్పచ్చండి పిల్లలను. 50-100 వస్తాయి. వాళ్ళని ఎక్కించుకొని అట్లా ఇట్లా తిరిగితే 50-100 వస్తాయి. అదే అంటే మీరు బెంచున్నారు కదా, అదన్ని మ్యూజియం లో పెట్టి ఇక్కడ వేసుకోండి. 4 సినిమాలు వేసుకోండి, ఆడి అవుతుంది. మ్యూజియం లో పెట్టిస్తామండి మీ పేరు మీద. మరి మీకే తెలిసిన వాళ్ళు ఉన్నారండి స్టిక్కరింగ్ షాప్ కూడా ఈడే చేపించుకోండి. మనకు అందరు ఉండారండి. ముందు మన దగ్గర రేటు దిగితే అందరు వస్తారు. చెప్పారు కదండి 900 ఇస్తారని. సరే మా బ్రదర్ చెప్పారు కదా, 1000 రూపీస్ ఎక్స్ట్రా వేసి ఇస్తాం పోండి. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి ఫోన్ చేస్తా. చేయండి. అంటే మీది కాదా కారు? మాదే. ఇది కొన్నప్పటి నుంచి ఇంతసేపు మీతో మాట్లాడినాం కదండి, మళ్ళీ ఆయనతో మాట్లాడాలన్నా అంటే ఒకటండి. మీరు ఎంత చెప్తే అంతనా ఆయన లేకుంటే మాదేంటంటే నేను ఏదైనా హానెస్ట్ గా ఉంటానండి. మాదేంటంటే మేము డౌన్ పేమెంట్ ఇంత డబ్బులు కడతాము, దాన్ని ఓ 3 పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తాము. దాని తర్వాత చెప్పేదినండి, ఆ 3 వెళ్ళిపోతారు. ఈ కార్ మేము ఎత్తుకొచ్చుకుంటాము. ఫైనాన్స్ వాళ్ళ కంటే ముందు మేము ఎత్తుకొచ్చుకొని ఇట్లా మీలాంటి వాళ్ళకి అమ్మేసి మేము కూడా ఊరు వెళ్తా ఉంటాం. పెద్ద ప్లానింగే. బ్రదర్ ఈ కార్ ఎందుకో నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి చెక్ చేసి తీసుకుందాము. వాళ్ళు అమ్ముతాము వెళ్ళిపోతాం అంటున్నారు. మనిషి వచ్చింటే మెకానిక్ అనుకునే కాదా? కాదు మెకానిక్ కాదు, మా బ్రదరే. కారు నాకు అంటే నాకు అంత ఐడియా లేదు. ఊరికి నేను డ్రైవ్ చేసుకుని పోతా ఉంటాను, మొత్తం చూసుకుంటారు. డ్రైవరా? ఏమిటండి మీరు మాట్లాడేది? కాదండి, మళ్ళా మీరు అంత మాట అంటారు. మా బ్రదర్ అండి, అట్లా ఉంటాడు, మా వీధిలోనే ఉంటాడు. చెప్పినాను వస్తాంటాడు మా ఫ్రెండ్ ఉంటాడు. వస్తానే మాట్లాడి అదే అంతే అండి. మరి అంతే కదా, మేము కూడా అదే కదండి చెప్పేది. మీరు 99,000 అన్నారు కదా, 99,000 ఒక జీరోనే కదా. జీరోకు వాల్యూ లేదని ఆడివాడు ఒక 0 తీసేస్తే ఆడే అవుతుందా అండి? చెప్పండి. మీరు కూడా చేయించుకోండి. 9,900కి ఏదైనా రుక్షా కట్టుకోండి, ఆటో నగర్ పోండి, 4-5 పాటలు వస్తాయి, తగిలించుకోండి, రుక్షా తొక్కుంటా పోండి. ఏంటండి మీరు అంటే ఆటో నగర్ అంటున్నారు, అక్కడే ఉన్నట్టున్నారు. లేదండి, నేను పొద్దున్న లేచి నా బిజినెస్ ఆటో నగరే అండి. అదే అండి, ఎక్కువ ఆటో నగర్ లో తిరుగుతున్నట్టు. నా పేరు సూర్య, ఆటో నగర్ సూర్య. ఏమన్నా అవే తీసుకొచ్చి పెయింట్ వేసినారా ఎట్లా అండి? ఏమన్నా మేము మళ్ళీ తోసుకొని పోవాలా ఎట్లా? ఇది పెయింట్ ఏమన్నా 4-5 సార్లు వేసినానండి. 4-5 సార్లు వేసి ఆయిల్ పెయింట్ వేస్తే చూసామండి బండిని. మాకు బండి గురించి ఇంకోటి మీరు ఇంకా అడుగుతున్నారు కాబట్టి మీకు ఇంకా చూపిస్తున్నాను. ఈ లోపల కూడా చూడండి మీరు, మొత్తం ఇంటీరియర్. ఓకే, మొత్తం ఏసీ కూడా ఉంది దీనికి. ఏసీ కూల్. ఏంటండి ఊగులాడుతున్నాయి వైర్లు? ఏంటండి అవి? వైర్లు నిన్న రాత్రి ఎలకలు దూరినాయి. షాక్ కొడతాయి ఏందండి? లేదు ఏందండి అసలు అన్ని ఊగులాడుతున్నాయి. మొత్తం కింద కూడా ఇంటీరియర్. ఇవి అంటే ఏమన్నా నిద్రపోయేటప్పుడు ఏమన్నా డ్రైవర్ నిద్రపోతాడు, ఏమన్నా తగిలితే షాక్ కొడితే లేస్తా? అట్లా ఇంకా స్పెషల్ ఫీచర్స్ కాదండి. ఇది ఏంటంటే వేరే కార్లవి సీట్లు తీసి దీనికి వేసినాం అనమాట, కొంచెం విశాలంగా రావడానికి. మీకు ఓకే, కార్ అమ్మిన తర్వాత మళ్ళీ మాకేనా? మీకే. కింద పట్టలు కూడా ఒక్కొక్క కలర్ ఎంటుకున్నాయి అంటే వేరే వేరే కార్లు అవన్నీ ఏరకస్తారనమాట మా పిల్లలు ఆటో నగర్ లో. అన్ని ఏరకొచ్చి క్లీన్ చేసి వేసేస్తారు. కార్ సేల్ అయిపోతే మళ్ళీ దాన్ని రిటర్న్ తీసేస్తారు. మీరు ఎక్కడైనా కార్ పెట్టిపోతారు కదండి, అదే అప్పుడు తీసేస్తారు. చిన్న పిల్లకాయలు బెదిరిస్తా ఉండవే. ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. ఎక్కడుందండి డిస్ప్లే? ఆ డిస్ప్లే కాదండి, అది మీరు ఆ మార్క్ ఎందుకు పెట్టించినానంటే ఎవరైనా సన్ రూఫ్ అని ఇష్టపడతా ఉంటారు కదండి.
కారుకు సన్ రూఫ్ ఉండాలి అనేసి. ఓకే. అప్పుడు మీరు కోసుకుంటారని ముందే మార్క్ పెట్టించేసిన. ఆహా. ఇంకా మీరు జస్కింగ్ అవి కూడా ఏమైనా పెట్టినారా అండి? అవి కూడా ఏమైనా పెట్టినారా అండి? ఆక్సెప్ట్ రేట్ ఏముండదండి, మీరే కొనుక్కోవాలి. అంటే మేమే కొనుక్కోవాలన్నా కట్ చేసుకొని? యాడికి మెల్లిగా దూరం వెళ్తున్నారండి? లేదండి, చూస్తున్నాం కదండి, ఇట్లా చూడాలి కదా. చూడొద్దా అండి? చూడొచ్చు కదండి, పర్మిషన్ ఉంది కదా. చూడొచ్చు, తగలకుండా చూడండి. తగలకుండా. ఈ సీట్స్ కూడా లెదర్ అండి, ప్యూర్ లెదర్. మీరు తగులుతున్నారు కదండి? నేను నాదండి కారు. ఓకే, మీరు తగలొచ్చు. 4-5 సార్లు జస్ట్ ఆగింది, దొబ్బినామండి అంతే. పిల్లలు ఉంటారు, మీరేం అడవిలలో పోరు కదండి దీన్ని వేసుకొని. జనాలు ఉండే చోటుకే కదా పోయేది. జనాలు మరి ఆగిపోయినప్పుడు అన్నారు కొంచెం దొబ్బండి అంటే ఎవరైనా వచ్చి దొబ్బుతారండి. పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నా, నువ్వు తగలేవు. ఉంటారండి జనాలు లేని చోట మీకేం పని అండి? వెయిట్ ఎంత ఉంటుందండి? పొరపాటున ఏమన్నా ఎత్తుకొని పోవాల్సి వచ్చినా కూడా ఉంటదండి, 1 టన్ను ఉంటదండి. 1 టన్ను ఉంటుందా? 4 సరిపోతారా అండి ఎత్తుకోమనికి? ఎత్తి చూడండి. వద్దులేండి, చూడండి ఎత్తండి, వద్దులే ఎత్తండి. లేదంటే మీరు 99,000 ఇచ్చి వెళ్ళిపోవాలి. సరే అండి. ఒకవేళ ఎత్తిన తర్వాత పార్ట్స్ కూడా వచ్చి మీరు ఫ్రీగా ఇచ్చారండి? అట్లా ఇస్తానండి. మీరు కొన్నప్పుడే ఏదైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని మీరు మాట్లాడండి. మీరు అన్నారు కదా ఇప్పుడు 99,000 లో మీరు ఒక మాట చెప్పండి. ఇవన్నీ వద్దు, నాకు వేరే కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు 2 జీరోస్ నేను కన్స్ట్రక్షన్ అడగలేండి, ఓన్లీ 1 జీరో కన్స్ట్రక్షన్ మామూలుగా. నేను కూడా 9,90,000 చెప్పలేదండి మీకు, జీరో తగ్గించేదానికి. 99,000 వస్తాడు దగ్గరకు వచ్చింటాడు. ఏమండి మాకు వేరే ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. మాకు కూడా పని ఉందండి. మేమేదో కారు ఫంక్షన్ సెకండ్ హ్యాండ్ కాదండి, మేము సెకండ్ హ్యాండ్ బండ్లను అమ్మడం లేదండి, మేము మంచి బండ్లనే అమ్ముతాం. ఇదో స్టిక్కర్ చూస్తే తెలుస్తాను మరి. ఇక్కడ ఏదో రన్నింగ్ అని పోతా ఉంటది ఎప్పుడు. అంటే ఈ విండ్షీల్డ్ వేరే ఆటోది, వేరే ఆటో సారీ వేరే కార్ది, ఆటోనే వస్తా ఉంది. హలో, ఎక్కడ ఉన్నారు ఈడ క్లయింట్స్? వచ్చినావా దాదా? చెప్పండి. అది ఏంటంటే స్టిక్కర్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అంటే ఇంకా స్టీల్ కూడా తీయలేదు. జీరో వాల్యూ మీరంటారా? జీరో వాల్యూ ఇది. జీరో వాల్యూ అనేది ఒక ఆటో తీసుకొచ్చి కారు ఎలా చెప్తారండి? బెంజ్ అంటున్నారు, ఫోటోకు ఈ కార్ ఆటో ఎందుకుంటారు? ఆటోకి వచ్చి మీరు సార్కి ఆటో అనాకండి. మీరు కొనండి, లేదంటే లేదు. మీరు మాట్లాడుకోండి, ఫస్ట్ రేట్ మాట్లాడుకోండి. నేను కూడా మాట్లాడతాం. రేట్ మాట్లాడండి. 99,000 రూపాయలకి వెళ్ళలేదండి. A few moments later. కానీ మీరు 5 మంది పట్టాలి కారులో చూసుకోండి. అదే అడుగుతున్నాను కదా వీళ్ళతో. తగలనీలే అమ్మా, అట్లాంటి విషయాలలో తగులుతూ ఉడిపోతాయని మనకు తెలుసు. చెప్పిన మొత్తం అదే. బ్రహ్మాండంగా ఉండేదండి. వేరే కస్టమైజ్ మళ్ళీ చేపించాను, చేసుకోవచ్చు. అదే చెప్పినారు బ్రదర్, అన్ని చెప్పినారు మాకు. ఏమంటే మెయిన్ నెంబర్ ప్లేట్, మాకు ఈ నెంబర్ అంటే ఇష్టము, దాని వల్ల మేము ఇది కొనాల్సి వస్తుంది. కాకపోతే ఏంటండి స్టార్ట్ చేయడం లేదు మేము. అంత పెద్ద సాహసం నేను చేయాలనుకోలేదండి. స్టార్ట్ అయితే అసలు దానికి 4 రావాలండి. స్టార్ట్ చేయాలంటే 4 రావాలి. మన 4 కాదు, ఇంకో 4. అప్పుడు అది స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ కాదు. ఒకరిద్దరు కొన్నికి వచ్చిన వాళ్ళు కాదు, ఇద్దరు వచ్చే వాళ్ళు మేము 4 కొనేది. ఒకరే అన్నారు, మా 2 వచ్చారు. మళ్ళీ 4 మాటలు చెప్తామండి. మీరు కొనండి, మీరు కొన్నాక మీది అయిపోతుంది కదా. మీరు కొన్నాక మీదే అవుతుంది కదా, మాది కాదు కదా. మేము వేసుకోండి. మీరు ఇంకొక ఆప్షన్ ఇక్కడ, మీరు కనుక మీ పేరు ఇట్లా వేసుకున్నారనుకోండి, దీనికి ఒక పవర్ రిమోట్ పెట్టినారనుకోండి, రిమోట్ వస్తే ఇది ఇట్లా పైకి లేస్తుంది. అంటే వెనకాల నుండి ఎవరన్నా తోయాలన్నా అది పైకి లేయాలంటే మీరు కట్ట పెట్టుకొని తప్పుకోవచ్చు. మీరు కట్ట పెట్టుకొని తప్పుకోవచ్చు. అట్లాంటి ఫెసిలిటీస్ ముందే మేము అరేంజ్ చేసుకోండి. దీని నుంచి లోపలికి కట్ట కాళ్ళ దగ్గర మీరు ఇట్లా అంటే అది ఇట్లా పైకి వస్తుంది, లేదంటే ఇట్లా కావాలంటే మీరు మళ్ళీ ఇట్లా కూడా అనొచ్చు. అనండి ఒకసారి, ఇట్లా కష్టంగా ఉంది. అప్పుడు ఈ తెలుగు కూడా వస్తుంది. ఓకే, అట్లా
అదే అదే అండి. ఫెసిలిటీస్ ఉహు. కస్టమైజ్ లైటింగ్స్ అండి, లైటింగ్స్ అవి ఎవరు కనపడనే లేదు. లైటింగ్స్ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ లలో ఉంటాయి చూడండి, ఆల్రెడీ ఒక 2 పీకినాం రాత్రికి, పీకి పెట్టినాము అవి బ్యాక్ సైడ్ పెట్టేసాం. బ్యాక్ సైడ్ పెట్టినారా? ఫ్రంట్ హైవే లో మంచి మంచి బేస్ అనే ఆప్షన్ వచ్చింది మాకు. అది కెమెరాస్ అవునులే. అనేది నీకు కెమెరాస్ ఉన్నాయా లేదా? ఇంటి పక్క ఫ్రంట్ ఇక్కడ నుంచి surrounding. మీరు కావాలంటే మీ కెమెరా ఓపెన్ చేసుకోండి, సెల్లులో ముందర పెట్టుకోండి. సెల్లో సరే. Back camera ఈ ముందర పెట్టండి. ఇది బాగుందండి, ఇది బాగుంది, నెంబర్ బాగుంది, వెనకాల బాగుంది. బట్ ఇవన్నీ ఊరికే సపోర్ట్ ఉన్నాయి దీనికి, అన్న కింద పడతాయని ఆ ఆలోచన. మనిషిని చూసుకో ప్రతాప్, నువ్వు ఆ మనిషి ఊరికి చేతులు పెడుతున్నాడు కార్ మీద. సపోర్టే కదండి. కార్ టచ్ చేయకుండా. కార్ ముందుకు టచ్ చేయకుండా. ఊరికే చేతులు పెడుతున్నాడు. తీసుకున్న తర్వాత తీసుకోండి. అంత కాస్ట్ పెట్టేటోళ్ళం టచ్ చేయకుండా ఇలా ఉంటాం. అది కాస్ట్ కార్ కాబట్టి మేము టచ్ చేయనిలా. ఇప్పుడు చూడు, మీరు పోయేటప్పుడు అందరూ టాటా అంటారు, వాళ్ళే అర్థమైందా? వాళ్ళే వచ్చి చెప్తారు ముందుకు. వాళ్ళే మా దగ్గరకు వచ్చి చెప్తారు. టాటా అంటారు. సింబాలిక్ అంటారు ఇది. खत्म बाय बाय टाटा गुड बाय गया. ఫ్రంట్ లో ఎందుకు ఇట్లా ఈ పెయిన్ ఏం తెలుసా? ఫ్రంట్ లో పెట్టలే కానీ చూద్దండి. ఎందుకంటే బ్యాకే కదా, మీరు పోయేటప్పుడు కదా టాటా అని చెప్పాల్సింది. వచ్చేవాళ్ళు మీరు టాటా కా- ఫ్రంట్ లో పెట్టలే ఎందుకు పెట్టలే చెప్పండి. ఈయన బాయ్ బాయ్ అని పెట్టుకుంటే ఇటు సరిపోతుంది. పోయే వాళ్ళు నీకు బాయ్ बाय చెప్పారు కదా, ఇటు పోయే వాళ్ళు బాయ్ చెప్తారు, అందుకు టాటా అని పెట్టారు బయట. బాయ్ చెప్తే ఇంకా మీరు పోరు కదా. ఏంది బాయ్ బాయ్ అంటే పోయేటప్పుడు బాయ్ చెప్తాను. बाय बाय అంటే అప్పటికప్పుడు మీరు వాళ్ళ దగ్గరకు వస్తా ఉంటారు కదా, ఆ పక్క వాళ్ళు నువ్వు క్రాస్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు టాటా అని చెప్పిపోతారు అనమాట. దాన్ని సింబాలిక్ అట్లా టాటా అని. ఆపోజిట్ లో వచ్చేవాళ్ళండి ఆపోజిట్ వచ్చే టాటా లే. బాయ్ బాయ్. ఈ పైన కూడా ఇది మంచి డిజైన్ అండి. ఇది మొన్న లారీ కింద పడినప్పుడు కారు బయటికి రాకుంటే కుక్లైన్ ఉంటున్నా, అది ఇట్లా పీకేటప్పుడు ఈ గీతలు పడినాయి, అది కొంచెం ఉబ్బింది పళ్ళు డిజైన్ లెక్క. మధ్యలో రెండు మాత్రం పొరపాటున రోడ్ రోలర్ తో పెట్టి బాగా ఫ్లాట్ గా ఉంది అండి. ఫ్లాట్ నచ్చడం లేదు, కస్టమైజ్ కార్, అందుకే దీనికి అది వాళ్ళు బుజిలికి వేస్తాము అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు మేమేదో తీసుకొని దీన్ని కస్టమైజ్ చేసినామండి. అదే అండి, అక్కడ స్టీరింగ్ ఓపెన్ చేయనట్టే ఉన్నారండి. అదే అది చెప్పాను కదండి, అది కొంచెం లూజ్ ఉంటే మన వాళ్ళు అట్లా ఫేకిక్ వేసినారు, అది ఎండిపోతే సరిపోతుంది. సరేలేండి, రేట్ రేట్ గురించి మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. మా బ్రదర్ చెప్తే ఇంకా చెప్పినట్టు. నేను మొత్తం చెప్పినా కదా, ఆయన ఒక మాట నాది ఒక మాట, ఒకటే మాట అంతే. చెప్పండి. రెండు మాట్లాడు. కారు అంటే కారు డాక్యుమెంట్ కస్టమైజ్ ఏంది బ్రదర్? ఇది కస్టమైజ్ ఎలాగంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు లైటింగ్ లేనప్పుడు దిగి వేసుకోవచ్చు లైటింగ్. అది నైట్ టైం బుద్ధులో ఇరుక్కున్నప్పుడు అటువంటి సమయంలో ఉపయోగపడతాయి. ఇటు సైడే కదా, కానీ అటు సైడ్ చూసుకోండి, అటు సైడ్ కూడా పెట్టించాం, చెక్ చేసుకోండి వచ్చేసరి. అటు పక్క ఇప్పుడు నా కార్ ఇరుక్కున్నప్పుడు మీకు లైట్ వేసుకుంది కదా, ఆప్షనల్ గా స్విచ్ పెట్టినాం చూడండి, ఇక్కడ కూడా ఉంటాయి. అదిగో అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ కూడా పెట్టేసినాం అన్నమాట. చెప్పాను కదండి ఇది కస్టమైజ్ కాదని. ఇంకొకటి అండి, కస్టమైజ్డ్ అంటున్నారు. ఏమన్నా స్టీరింగ్ ఇవన్నీ లేకుండా ఎవరు కూర్చుంటే వెళ్తా ఉంటది ఎట్లా? కస్టమైజ్ కాదు, అది వెళ్తాదండి, వెళ్తది. వెళ్తది. ఒక ముగ్గురు వెనకాల దొక్కుతా ఉంటే మన అది వెళ్తాదండి, వెళ్తది. ఒక ముగ్గురు వెనకాల దొక్కుతా ఉంటే మన ఊరికి కూర్చునే వెళ్తా వెళ్తా ఉంటారు. ఉంటది. డౌన్ లో అయితే ఇంకా ముగ్గురు అవసరం లేదు, ఓకే సింపుల్ గా మీరే చూసి వెళ్ళిపోతుంది. సరే అండి, మీరు ఏమో 99,000 టచ్ చెప్తున్నారు చేయకూడదు, కదండి. టచ్ చేయకూడదు. అయ్యో అయ్యో. మొత్తం బరువు పెడితే వంగుతుందండి. మీరు కొద్దిగా అడ్వాన్స్ పెట్టి టచ్ చేయాల్సిందే. మేము అడ్వాన్స్ కట్టడానికి కాదండి, ఫుల్ పేమెంట్ చేయడానికి వచ్చినాము. బట్ ఇక్కడ మంచిదే కదా, ఇక్కడ చూస్తే మాత్రం మాకు అట్లా అనిపించట్లేదు. ఒక నెంబర్ ప్లేట్ ఒకటి అనుకున్నాము, కాకపోతే తీసుకున్న తర్వాత తోయడానికి మనుషులు లేరే ఆలోచిస్తున్నాం. కాదండి. ఏమన్నా అది మీ కస్టమైజ్డ్ problem. కార్ అంటున్నారు కదా, ఇండివిజువల్ పార్ట్స్ ఏమైనా మాకేమైనా ఇస్తారండి? అలా ఇస్తామండి. అంటే నెంబర్ ప్లేట్ ఇచ్చేదే ఇండివిజువల్ పార్ట్స్ అండి, అది మీకు అర్థం కావట్లే. మేము అదే ఇచ్చేది నెంబర్ individual ప్లేట్ parts. ఒకటి కొందామని అనుకుంటున్నామండి మేము. మాకైతే నచ్చింది ఇది ఒకటి. నెంబర్ ప్లేట్ అయితే 90,000 పడుతుంది. ఒక్క నెంబర్ ప్లేట్ ఒకటి అంతే, 90,000. అది. ఇవి కస్టమైజ్ పార్ట్స్ కాబట్టి 9,000. మీకు నెంబర్ ప్లేట్ నచ్చింది కాబట్టి 99,000 పడుతుందండి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టే కానీలేండి. ఆ నెంబర్ ప్లేట్ లేకోకుండా మిగిలిన దానికి ఇచ్చేసేయండి. నెంబర్ ప్లేట్ మాకు నచ్చింది నెంబర్ ప్లేట్ ఒకటే నచ్చింది, నెంబర్ ప్లేట్ తీసుకోండి. తీసుకోండి. అందుకనే అండి అది కాకుండా కార్ తీసుకుందామని అనుకుంటున్నాము. ప్లేట్ నచ్చింది నాకు, నెంబర్ ప్లేట్ తీసుకోండి, నెంబర్ ప్లేట్ మీద ఎక్కిపోండి ఇట్లా. నచ్చింది మేము కొన్ని కాదని మా ఫీలింగ్. అది ఎందుకంటే మాకు అది మీకు కారు కొనికి వచ్చినామండి. నాకు మీరు తెలిసినంత చెప్పేది వరకు- కరెక్ట్గా నాకు చెప్పట్లేదు. తెలిసినంత వరకు మీరు టైం వేస్ట్ చేసి టైం వేస్టింగ్. మేము లేదండి, మీరు సరిగా అమ్మట్లేదండి. అసలు సేల్ చేసే పద్ధతి అమ్మడం అంటే తెలియట్లేదు. కూరగాయల మార్కెట్ కేజీ తడం అమ్మేది కాదు కదండి. ఇక్కడ బేరా లేవండి, బేరగాడి మీకు వీధిలో పెడితే దీని మీద కేసులు ఉన్నాయి, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారని మేము ఊరి బయట మేము హ్యాండిల్ చేసుకుంటామండి, అదే మేము మాట్లాడతాం. దానికే జెన్యున్ గా మేము చెప్తున్నాం.
అవును మీ జెన్యూనిటీ మీ హానెస్టీ మాకు నచ్చిందండి. ఎంత జెన్యున్ చెప్పినా 2 లైన్లు ఉంటే 2 లైన్లు మేము పెట్టించినాము. ఎంత జెన్యున్ చెప్పినాం అది మా కార్ ఎందుకంటే మీరు కారు కొన్నాక మీరు తిరిగేటప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే మమ్మల్ని అనుకోకూడదండి, అనుకోకూడదు, అడగకూడదు, ఫోన్ చేయకూడదు. ఫోన్ చేయకూడదు. మా ఫోన్స్ ఎట్లా స్విచ్ ఆఫ్ వస్తాయి. పాలసీ ఏది అనమాట. అట్లందుకనే అండి నేను నాకు నచ్చింది ఏదైనా కానీ తీసుకెళ్తారు కదండి, అట్లే నచ్చింది తీసుకెళ్దామని ఇక్కడ తీసుకెళ్ళండి, తప్పదు. OLX లో మళ్ళీ అకౌంట్ మేము వెంటనే కార్ అమ్మేస్తే ఏముండదు, అకౌంట్ క్లోజ్ చేస్తాం, సిమ్ములు తీసి పక్కన వేసేస్తాం. ఎందుకంటే మేము డైలీ ఒక కార్ అమ్ముతా ఉంటాం. ఎవరెవరో మేము గుర్తుపెట్టుకోవాలి. చెప్పలేం కదా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చే బెటర్. మీరు కనీసం స్టార్ట్ చేయడం లేదు. ఏదో కనీసం స్టార్ట్ లేదు, ఏం లేదు అసలు. వల్ల కాదు, మీరు కొనేటోళ్ళు కాదు. మేము కొన్ని మీరు అమ్మలేకున్నారండి అసలు. అసలు నేను అనుకున్నానండి ఈ రోజు పొద్దున వచ్చామండి, ఆడుకున్నాను కాదు, అది కూడా మంచి మరి ఆటోలో 20 ఆటోలు కొనండి, డ్రైవ్ చేయనీకండి. ఇంకా మేము ఇంకా ఎవరికైనా చెప్తామండి. ఆ కస్టమర్ కి మెసేజ్ చేయి. బండి కూడా ఉన్నామండి, దొంగ బండి కూడా అవ్వలేదు. సరే బ్రదర్ రండి, వీళ్ళు నా పోలీసు వాళ్ళని పిలుచుకోవచ్చు. లాస్ట్ వద్దు వెళ్ళండి వద్దు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఐ రెస్పెక్ట్. అమ్మమండి మీకు చెప్పండి. 9,100 అంటే చెప్పండి, పంపేయండి. ఇన్నే ఉంటాం, ఒక అర్ధగంట ఉంటాం ఇక్కడ. 9,200 లేదు లాస్ట్. లేదు వెళ్ళండి పోయి ఆటో నగర్ పోయి పాటలు కొనుక్కోండి మీరు.